హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా ఎలా చేసానో ఒకసారి వీడియోలో చూసేయండి. ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. రసంలోకైనా, పప్పుచారులోకైనా, సాంబార్లోకైనా సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రైలోకి చిన్న మసాలాను రెడీ చేసుకుందామండి. దీనిలోకి పెద్దదైతే 1, చిన్నవైతే 2 టమాటాలను తీసుకోవాలి. 7 లేక 8 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలను కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలండి. చక్కగా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ మొత్తం మిక్సీ వేసేసుకోవాలి చికెన్లోకి. నేను తీసుకున్నది 1/2 kg దాకా చికెన్ తీసుకున్నానండి. ఈ 1/2 kg చికెన్కి మెజర్మెంట్స్ అండి నేను ఇప్పుడు వీడియోలో చెప్తున్నవి. ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 ఫుల్ టీ స్పూన్ మిరియాల పొడి, 1 ఫుల్ టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ చికెన్ మొత్తం మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మీరు తీసుకున్న చికెన్ పీసెస్ పెద్దగా ఉంటే ఇలా ఘాట్లు పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. మీకు గనక టైం గనక ఉండుంటే ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు అంటే 2 గంటలైనా కనీసం మ్యారినేషన్ చేసుకోవాలండి. అప్పుడే చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత చికెన్ ఫ్రై కోసం ఒక పాన్ పెట్టుకుని 1 అరకప్పు దాకా ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఫ్రై కదా కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఇలాచి, 2 దాల్చిన చెక్క, 4-5 లవంగాలని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2-3 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలండి. చికెన్ ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇలా నిదానంగా చికెన్ పీసెస్ వేసుకోవాలి. గ్యాస్ ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా చికెన్ పీస్ వేసుకుని లాస్ట్లో చికెన్లో మ్యారినేట్ చేసిన తర్వాత ఇలా మిగిలిపోయిన మసాలా పేస్ట్ని కూడా పైన ఇలా యాడ్ చేసుకోవాలి. వెంటనే కదపకూడదండి. 5 to 10 minutes పాటు అలా గ్యాస్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 5 to 10 minutes తర్వాత ఇలా నిదానంగా ఒక్కొక్క పీసెస్ని కదుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. గ్యాస్ ఎప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే ఈ మసాలా మొత్తం మాడిపోయి చికెన్ టేస్ట్ అనేది బాగోదు. ఇలా నిదానంగా ఒక్కొక్క పీస్ని కదుపుకుంటూ 2 వైపులా చక్కగా ఈవెన్గా ఒకే కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చికెన్ ఫ్రై చాలా టైప్స్లో చేస్తాం. సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఇదొక స్టైల్ అండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా 20 నిమిషాల పాటు 2 వైపులా చికెన్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చికెన్ని నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది చక్కగా ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అనేది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి. ఇలా గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ గరం మసాలాలో నేను దాల్చిన చెక్క, లవంగాలు, 1 జాజికాయ, ఇలాచి వేసుకుని గ్రైండ్ చేసుకున్న పౌడర్, ఇందులో ధనియాలు, జీలకర్ర యాడ్ చేసుకోలేదండి. ఎందుకంటే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి. చికెన్ చూసారా చక్కగా మంచి కలర్తో ఎలా ఫ్రై అయిపోయిందో, మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా. ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది. ఏ సైడ్ డిష్లోకైనా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర ఇలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ టేస్టీ చికెన్ ఫ్రై మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.